ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో ఓ అల్లరి పిల్లవాడు, ధైర్యవంతుడైన చాండు ఉండేవాడు. ఒకరోజు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు వాడిని కిడ్నాప్ చేసి అడవిలోకి ఎత్తుకెళ్లారు. చాండుకి భయం వేసింది, కానీ ఏడవకుండా ధైర్యంగా ఉన్నాడు. ఆ కిడ్నాపర్లు తమ కారుని ఒక చోట ఆపిన సమయంలో చాండు చలాకీగా ఆలోచించి తన స్కూల్ బ్యాగ్తో ఆ అడవిలోకి ధైర్యంగా పరిగెత్తాడు. ఎక్కడికి పోతున్నాడో తెలియదు, కానీ ఆకాశంలోని చంద్రుని వెలుగులో ముందుకెళ్ళాడు. పరిగెత్తాడు 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 పరిగెత్తుతూనే ఉన్నాడు. అలా తప్పించుకున్న చాండుకి అడవిలో ఓ పెద్ద చెట్టు కింద ఓ గోల్డెన్ గుడ్డు మెరుస్తూ కనిపించింది. అది బంగారు వెలుగుతో మెరుస్తోంది. చాండు ఆశ్చర్యంతో చూశాడు. అది సాధారణమైన గుడ్డు కాదు, అది మాయతో నిండిన డ్రాగన్ గుడ్డు. మెల్లగా గుడ్డు బద్దలయ్యింది. ఆ గుడ్డు నుండి ఒక చిన్న డ్రాగన్ మెల్లగా బయటికి వచ్చింది. చాండు ఎంతో మురిసిపోయాడు. బయటికి వచ్చిన డ్రాగన్ చాండుకి దగ్గరయ్యింది. అతను నవ్వుతూ చేతులు చాపాడు. డ్రాగన్ అతనికి ప్రేమగా హంగిచ్చింది. ఫ్రెండ్స్ అయిపోయారు. ఒక్కసారిగా ఆకాశంలో మెరుపు మెరిసింది. అంతే, డ్రాగన్ భయపడ్డది. కానీ చాండు తన టీచర్ చెప్పిన మాట గుర్తు చేసుకున్నాడు. ఎవరైనా భయపడినప్పుడు మనం నెమ్మదిగా ప్రేమగా మాట్లాడాలి. అతను అలాగే చేశాడు. డ్రాగన్ నెమ్మదిగా ప్రశాంతంగా మారింది. చాండు మరియు డ్రాగన్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయి ఓ రాయి మీద కూర్చొని హాయిగా ఒకరితో ఒకరు క్లోజ్ ఫ్రెండ్స్లా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సాహస చాండు, అద్భుత డ్రాగన్. కథ బాగుందా పిల్లలు? మీరు ఇలాగే సాహసవంతులుగా ఉండాలి. మరి ఇంకా ఇలాంటి చాండు కథలు చాలా ఉన్నాయి. మరి సబ్స్క్రైబ్ చేయాలి. మరి ఉంటాను.